కూర్చున్న వాళ్ళకు టీవీలలో చూస్తున్న వాళ్ళకి అందరికి ఓకే ఇది ఓకే. కొట్లాడేటోళ్ళు చాలా మంది వస్తారు అనుకున్నా కానీ కొట్లాడేటోళ్ళు కొంచెం తక్కువ మంది కనబడరు. మరి వేరే వేరే ఏమైనా పనులునేవో గణేష్ నిమజ్జనం ఎక్కడ డ్యాన్సులు చేసుకుంటున్నారో తెలియదు కానీ చాలా మంది తక్కువ మంది వచ్చారు. బట్ స్టిల్ వాయిస్ అయితే జనం లోపలికి పోవాలి. ఇప్పుడు చర్చ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడిన అంశాలు చాలా విషయాలు వీటల్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి పడేసిండు. సో చర్చ నాకు తెలిసిన అనుకుంటా ఒకటి కొండారెడ్డిపల్లి, 2 కొడంగల్, ఈ 2 అంశాలతోటే ఆ ముఖ్యమంత్రి కూడా కొద్దిగా మరి ఫ్రస్ట్రేషన్ మాట్లాడినా నిజంగానే తన లోపల ఏమైనా ఇబ్బంది పడి మాట్లాడిన తెలియదు కానీ 2 సంఘటనల విషయం. ఒకటేమో వాళ్ళ ఊర్లో ఒక ఆత్మహత్య సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఒకటి జరిగింది. ఒక ఛానల్ వాళ్ళు ఆ ఊరికి పోయి ఒకరిద్దరితో ఇంటర్వ్యూ చేసి అక్కడ అది ఈ వాళ్ళ అన్నదమ్ములే వాళ్ళ దాంట్లో ఒక తమ్ముడే దాన్ని ప్రేరేపించిండు, అది హత్యకు ప్రేరేపించిండు, లేకపోతే హత్య చేసి కట్టేసిండేమో అనేది ఒక ఇన్సిడెంట్ చూపించారు. రెండోదేమో ఇల్లు చెరువుల కట్టిన దాని 2 విషయాలనే ముఖ్యమంత్రి స్పందించినట్టు. ఫార్మాసిటీ బాధితులు అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంశం. కానీ నాకు అనిపించేది 2 సంఘటనలతో కొంచెం డిస్టర్బ్ అయింది. ఆ ఇష్యూస్ కూడా కొంత అక్కడ జనం నుంచో లేకపోతే వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరో కానీ ఆ తిరుగుబాటు జరిగినందుకు కొంచెం వాళ్ళ నుంచి ప్రశ్నించినందుకు ఆ 2 అంశాలతోటే తను మాట్లాడిండేమో అని అనిపిస్తుంది. అయితే నేను కూడా కొన్ని విషయాలలో క్లారిఫై చేయదలుచుకునేది ఏంటంటే సోషల్ మీడియా అనే వరకు 2 అంటే ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని జనానికి ఉపయోగపడేది జరుగుతున్నది. అంటే ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఎక్కడ కూడా ఆగుతలేదు. కానీ దాంతో ఆ ముసుగులో కొంత వాస్తవాలు చెప్తున్నారు, అవాస్తవాలు కూడా చెప్తున్నారు, ఫాల్స్ అండ్ ఫేక్ న్యూస్లు కూడా ఉన్నాయి. కమ్యూనికేషన్ చాలా ఈజీగా పోతున్నది. నిజం కూడా ఎంత స్పీడ్గా పోతుందో అబద్ధం ఇంకంతకన్నా ఎక్కువ స్పీడ్ పోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. అంటే మన అస్తిత్వానికే వెనకట నియత్కు నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం ఎవరా అంటే జర్నలిస్టులు. అది వెనకట ఉన్నటువంటి ముచ్చట. పత్రికలట గోరంతను కొండంతం చేస్తాయట, కొండలు గోలు మాయం చేస్తాయట. అట్లా ఉన్నది. ఈ 2 దిక్కులో ఉన్నది, అటు ఉన్నది ఇటు ఉన్నది. కనుక ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు విఠల్ చెప్పినట్టు ఏంటంటే అన్ని ఏ పార్టీకి ఆ పార్టీకి ఓ దుకాణం ఉన్నది. అది యూట్యూబ్ ఉన్నది, మెయిన్ స్ట్రీమ్ ఉన్నది. అసలు యూట్యూబర్స్ మీద ఇంత చర్చ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి ఎందుకు వచ్చిందనంటే యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియాలో వచ్చేటువంటి ఛానల్స్ చాలా జనం మీద ప్రభావం చూపిస్తున్నది అనేది ఒక పెద్ద, అంటే గవర్నమెంట్లు సిస్టమ్ మీద, రాజకీయ నాయకుల మీద అద్భుతమైన ప్రభావం చూపిస్తున్నది. మంచి చెడులకు వాళ్ళకి పాజిటివ్ నెగటివ్ 2 సైడ్లలో జనం ఎక్స్పోజ్ చేసేటువంటి న్యూస్లు వాళ్ళ వాస్తవాలను జనాన్ని తీసుకుపోయి చూపిస్తున్నారు కాబట్టి ఇలా చర్చ జరుగుతూ ఉన్నది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దాని మీద స్పందించాల్సిన అవసరం వచ్చింది. తను ఏంటంటే కొద్దిగా వాడోడు విడోడు మెడకు బెల్టులు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పినట్టు. ఫస్ట్ ఏంటంటే కొంచెము నాకు ముఖ్యమంత్రి గారి మీద ఒక ఆబ్జెక్షన్ ఏంటంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు. ఇంతకుముందు కేసీఆర్ కూడా మేము గట్లే అన్నాం. ఇప్పుడు కూడా నేను మాట్లాడితే కేసీఆర్ చెప్పినట్టని మాట్లాడతాను. లుచ్చాల ఫంగులు, దొంగలు, ఇవే బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అని మాట్లాడుతుంటాడు. నువ్వు యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు వాడు వీడు అనే భాష నువ్వు బంద్ చేయి. ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అసలు ఎవరైనా నువ్వు మాట్లాడకు, నచ్చకపోతే నువ్వు మాట్లాడుకొని వాడు వీడనే భాష తగ్గించుకుంటే బెటర్. మరి నీకు ఎవరు సజెస్ట్ చేస్తారో అది చెప్పడం ఉన్న రోజులు నాకు ఫస్ట్ అర్థమైతలేదు. భాష ఒకటి రా. ఇంకోటి నా దృష్టిలో ఈ యూట్యూబర్స్ వీళ్ళంతా మైపాల్ కావచ్చు, శ్రావ్య కావచ్చు, రఘు కావచ్చు, ఇంకా బయట ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొంత ఇంటెలెక్చువల్స్ కూడా కావచ్చు, వీళ్ళందరూ లేకపోతే నువ్వు కృత్రిమ బిడ్డవు. నువ్వు యూట్యూబ్ అంటున్నావు, టెస్ట్ ట్యూబ్ బేబీ. నువ్వు నీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఓ టెస్ట్ ట్యూబ్ ప్రభుత్వం. అంతే కదా, కృత్రిమ రూపంలో వచ్చి నీ బలంతో కాదు నువ్వు వచ్చేది. నీకు ఇంకేదో ఎక్స్టర్నల్ సపోర్ట్, ఎక్స్టర్నల్ బయటకు వచ్చేస్తేనే ఒక ప్రక్రియ జరిగింది. అదంతా బయట చేసిన పని, అసలు పని బయట చేసిన పని. సో మీరు మాట్లాడే ముందు కానీ జాగ్రత్తగా, నిన్నదాకా పొగిడితివి యూట్యూబర్స్ లేకుంటే ఏం లేదని చెప్పి నిన్నదాకా పొగిడితివి. ఇవాళ అధికారం రాగానే మళ్ళీ వీళ్ళ మీద పడి ఎవరు జర్నలిస్టులు అని అడుగుతారు. ఎవరు జర్నలిస్టులు? జనం లోపలికి ఎవరు సమాచారం తీసుకుపోతారు? గతంలో నీకు ఓన్లీ ప్రింట్ మీడియా ఉండే కాబట్టి వాళ్ళనే జర్నలిస్ట్ అన్నాడు. ఆగమాగం వస్తా, ఆఫీసు చౌరస్తా, కష్టాలు నెమ్మరేస్తూ, కాలం ఎల్లా చేస్తా, ఏక్మే దోచాయికు జేబులు చూస్తాను. అంటే పేదరికంలో వండుకుంటూ కూడా వార్తలు జనం లోపలికి తీసుకుపోయేటువంటి, అంటే వాళ్ళ కలంతోనే
పేపర్ గుండెకు ప్రాణం పోసేటువంటి జర్నలిస్టులు ఉండే ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఉన్నటువంటి మీడియా ఒకటి ఏంటంటే ప్రింట్ మీడియా. ఇప్పుడు నువ్వు జస్ట్ ఇక్కడ ఏం మాట్లాడితే ఇప్పుడు నీకు ప్రపంచం మొత్తం చూస్తున్నది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడితే ఎక్కడో అమెరికాలో చూస్తున్నది, లండన్లో చూస్తున్నది, యూరోప్లో చూస్తున్నది, సౌత్ ఆఫ్రికాలో చూస్తున్నది, నల్ల జాతుల్లో చూస్తే తెల్ల జాతి ఎక్కడ పోయినా ఇప్పుడు ఈ నిమిషం నుంచి పోతుంది. ఇంతకుముందు అట్లా లేకుండే. తెల్లారట కానీ నీకు పేపర్ వస్తే కానీ పేపర్ చూస్తే కానీ ఒక వార్త. ఇప్పుడు అట్లా కాదు. డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ పోతూనే ఉన్నది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ కాడికి వస్తే తనకు నిజంగా ఆ 2 అంశాలు కలిగినట్టు. ఎందుకంటే అది డైరెక్ట్ వాళ్ళ ఊరికి ఇంటికాడికి పోయింది కాబట్టి అంశాలు వచ్చినాయి. నేను శ్రావ్య మీకు కానీ అందరికీ నేను కూడా సోషల్ మీడియాలోకి నేను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వాస్తవాలను వాస్తవిక రూపంగా ఎనీ ఛానల్ ఇప్పుడు మిగతా అయితే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. మరి ఇలా ఓనర్స్ ప్రొపరేటరు ఆ కంపెనీ ఓనరు ఇలా ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ తెల్లారి వరకు మళ్ళీ బ్యానర్ మారుతుంది. ఇలా అన్ని చూస్తున్నాం ఆ ఛానల్స్ కూడా. అందుకే వాళ్ళ క్రెడిబిలిటీ లేదు. కానీ ఇలా జనం యూట్యూబర్స్ని ఎందుకు చూస్తున్నారంటే క్రెడిబిలిటీ కొంచెం వస్తున్నది, వీళ్ళు వాస్తవాలు కొంచెం చూపిస్తున్నారు కాబట్టినే జనం చూస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏమైతుంది నిజంగా కూడా ఇప్పుడు యూట్యూబ్లలో కూడా పార్టీలు ఎంటర్ అయిపోయినాయి. వాళ్ళు నెలలకు పైసలు తీసుకొని నడిపేటి యూట్యూబర్స్ కూడా ఉన్నారు. అది అందరికి తెలుసు, మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ పోయినా మీరు ఏం చేసినా కానీ ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి న్యూస్లు కనుక పోతే జనం యాక్సెప్ట్ చేస్తారు. అది ఇలా ఒక్కసారి చెప్పంగానే మనం కూడా పేద ఆర్టిస్టులు లెక్క ఎక్కడ కూడా జరగదు. అది ఉంటే మాత్రం అది మన ఉనికికే ప్రమాదం అవుతుందని చెప్తున్నా. సో నేను ఆ న్యూస్ ఒకసారి రాగానే నేను కూడా వ్యక్తిగతంగా కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఎవరైతే ఆత్మహత్య అనేది వచ్చిందో ఆ వాళ్ళ కొడుకుతో నేను మాట్లాడిన. యాక్చువల్గా నేను దాని మీద స్పందిద్దాం అనుకున్నా. ఎందుకంటే అది డైరెక్ట్ వాళ్ళ ఊర్లో జరిగింది కాబట్టి నేను మాట్లాడినా వాళ్ళ కొడుకుతో దాదాపులో ఒక 40 నిమిషాలు మాట్లాడితే నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపించిండు. నేనే హైదరాబాద్ నుంచి హ్యాంగింగ్ ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన అన్న, నేనే సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిన. మన ఆయన శవం ఆడికెళ్ళి మీరు తీయొద్దు, నేను వచ్చే వరకు తీయొద్దు, నేను ఎంక్వైరీ చేసుకోవాలి, నేను ఎంక్వైరీ చేసుకోవాలి, నేనే పోయి చూసినా నేను చూసినా అని నాకు ఎఫ్ఐఆర్ కూడా కావాలంటే నీకు ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో నేను డీటెయిల్స్ తీసుకున్నాక సరే ఆ అంశంలో ఇప్పుడు ఆ నిజం అయితే ఊరోళ్ళకి తెలుసు క్లియర్ కట్గా. అదేంటంటే అది వాళ్ళ హత్య చేసింది కాదు, హత్య వేసింది అన్నట్టుగానే వేసిండ్రు. ఆడెవరో ఒకరు పోయిటోని పట్టుకొని మరి వాళ్ళకి ఏం చేసిండ్రు మైకులు పెట్టింది ఇచ్చిండ్రు. ఇస్తే ఆడ స్టేట్మెంట్ ఇచ్చిండు అతను, అంటే ఇండివిజువల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎఫ్ఐఆర్ అప్పటికి అయిపోయి ఇప్పటికి దాదాపు 3-4 నెలలు జరిగిపోయింది. సో దాన్ని కనుక నువ్వు రియల్ న్యూస్ అని కనుక చేస్తే ఇప్పుడు కొడుకు అంటే నా తండ్రి ఎవరైతే ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అయినా వదిలిపెట్టా. నేను నా తండ్రిని ఒకవేళ కనుక నేను చంపిను అని కనుక అనుకునేది ఉంటే నేనే ముంగడికి వచ్చి బహిరంగంగా నేనే మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి అయినా పర్లేదు, నరేంద్ర మోడీ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు అన్న, అది సమస్యనే లేదు, ఇది కాదు, దీంట్లో ఏం జరగలేదని చెప్పింది. ఇప్పుడు ఇంకొక అంశం, నువ్వు కొడంగల్ పోయినావు. ఓకే, కొడంగల్లో నువ్వు కూడా చేసేది నాకు తెలియదు, నువ్వు పేపర్ తీసుకున్నావు కదా, రైట్. ఇప్పుడు కొడంగల్ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఏంది, ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరిగినా కానీ కూలగొడతామని. నువ్వేం చేయాలి, ఫస్ట్ నీది కనుక ఉండేది అంటే ఇప్పుడు శ్రావ్య చెప్తున్నది అన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ, నీ ఇండ్లు ఫస్ట్ నువ్వు మందికి చెప్పే ముందు నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదని నువ్వు చూసుకోవాలి. నీ ఇల్లు ఫస్ట్ కూలగొట్టు. నీది తప్పుడు దాంతో ఉంటే, తప్పుడు పత్రాలతో ఉంటే, ఇల్లీగల్ గా నువ్వు కుంటల కనుక నువ్వు కట్టేది ఉంటే కొడంగల్ ఇల్లు నువ్వు ఫస్ట్ కూలగొట్టు. నువ్వు ఆదర్శవంతునివిగా. ఎట్లయితే మేము కొండారెడ్డిపల్లిలో హత్య నేరం మోపింది కాబట్టి అది ఎట్లయితే మేము ఎంక్వైరీ చేసి నేనైతే చేసినా నాకైతే కాదనిపించిందో, ఇప్పుడు ఎట్లా నువ్వు ఇల్లీగల్ కట్టుకున్నావు, చెరువును కబ్జా చేసి రెడ్డికుంటాను, అది రెడ్డోళ్ళ కుంటలా నువ్వు నీ ఇల్లు కనుక ఇల్లీగల్ గా కనుక ఉన్నదని ఇప్పుడు శ్రావ్య చెప్తున్నా. కాగితాలు పట్టుకొని రేపు పొద్దుగా నీ ఆఫీస్ కాడికి వస్తుందో, హైడ్రా ఆఫీస్ కాడికి వస్తుందో, పోతే నువ్వు ఫస్ట్ ఆర్డర్ చేయి. బాగా హీరోయిజం చేసుకుంటూ బొచ్చడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పని పక్కకు పెట్టేసేసి రోజు 4-5 గంటలు రంగనాథ్ అంటేనే మైకులు పట్టి అసలు పని పక్కకు పెట్టి లీగాలిటీ కూడా ఉన్నదో తెలియదు, దానికో చట్టబద్ధత లేదా అంతా పట్టుకొని దేశం మీద పడి ఉన్నోలే ఊలగొడతామని చెప్పి మొత్తం పేదోళ్ళ మీద పడ్డారు. ఉన్నోలే ఊలగొట్టు, మాకేం అభ్యంతరం లేదు, ఉన్నోలే ఊలగొట్టు, ఇల్లీగల్ ఏమున్నాయి ఊలగొట్టు, లేనోలే కూడా ఇల్లీగల్ ఉంటే వాళ్ళందరికీ నువ్వు ఆల్టర్నేట్ చూపి వాళ్ళు ఎవరెవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బుక్కలవారే. నీ ఎమ్మెల్యేలను ఎంపీల ఇండ్లు ఎవరైనా ఉంటే వాళ్ళకంతా కానూన్ అని తెలుసు కదా, మంత్రులు ఇటువంటి వాళ్ళే కనుక ఇల్లీగల్ ఉంటే వాళ్ళని బుక్కలవారే. నీ ఇల్లు కూడా ఇల్లీగల్ గా ఎఫ్టీఎల్ కింద వచ్చినా, బఫర్ జోన్ కింద వచ్చినా నువ్వు కులగొట్టు, లేకుంటే అది లేదని చెప్పి నువ్వు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఉట్టిగా నీతులు చెప్తే కుదరదు. ఇంకోటి, నోరున్నది కదా, మైకులు ఉన్నాయి కదా అని ఎవరు పడితే వాళ్ళు ఈ పేడ్ ఛానళ్ళు కూడా అడ్డగోలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద. నాకు కూడా ఇబ్బంది అనిపించింది. నేను కూడా విటల్ ఫోన్ చేశాడే, ఏం విటల్ ఇదేంటి 3 కోట్ల రూపాయలు నీకు
ఇచ్చిరని చెప్పి ఇట్లా ప్రచారం జరుగుతున్నది. దాన్ని ఆయన ఇంటికి వచ్చి చూడరు, విఠల్ ఇంటికి వచ్చి చూడరు, విఠల్ ఎట్లా ఉన్నాడు ఆర్థిక పరిస్థితి చూడండి. ఏమి లేకుండా ఆధారాలు ఏమి లేకుండా ఉట్టిగా కూడా ఎవరు చేసినా అది లాంగ్ రన్ లా నడవదు. ఒక ఛానల్ నడపాలంటే కపారం ఉన్నాడు. మేము సతమతమైన టీఎన్ఎన్ విషయం తీసిండు కాబట్టి చెప్తున్నాము. ఒక అడ్వర్టైజ్మెంట్ నిజంగా ఒక అడ్వర్టైజ్మెంట్ లేకుండా, అది ఆంధ్రుల దగ్గరనైతే ఒక్కటి కూడా లేకుండా, ఏ పాలిటిషియన్ దగ్గర కూడా యాడ్స్ తీసుకోకుండా, ఎందుకంటే యాడ్స్ అయితే పొద్దుగల వాళ్ళు న్యూస్ వేయాల్సి వస్తుంది. అది జనం ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు నడవని అని. అది మేబీ అది తప్పు కావచ్చు, అది పక్కకు పెడుతున్నా కానీ ఈవెన్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆంధ్ర పాలకులకు సంబంధించిన యాడ్స్ కూడా తీసుకొని వేయలేదు. ఇవాళ ఏమైపోయింది, వాస్తవం కూడా జర్నలిస్టులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. గ్రౌండ్ లో చాలా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండే. మేము కూడా కొంత ఫేస్ చేసినాం. ఇవ్వలేని సిచ్యువేషన్స్లలో బయటకు వస్తున్నారు. కానీ ఏంటంటే మొన్న ఒక యూట్యూబరే మా ఇంటికి వచ్చిండు, ఇంటర్వ్యూ తీసుకునేందుకు వచ్చిండు. ఆర్థిక పరమైన సమస్యలు వాళ్ళకు మామూలుగా లేవు, బయటికి పోతే తిండి కూడా దొరకదా అనే ఘోరమైన స్థితిలో జర్నలిస్టులు ఉన్నారు. కానీ అయినా కానీ వాళ్ళ ప్యాషన్, వాళ్ళ జీవితము నియత్తోటి ఎవడు ఉంటాడో వాటి జర్నలిస్ట్ అనబడతాడు అని ఆ నియత్ గురించి అమ్ముడు పోకుండా ఉండేటందుకని ప్రజల పక్షాన నుండి ప్రజలే జీవితంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు, అది యూట్యూబర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇవ్వాలని నన్ను అడుగుతానైతే అసలు జర్నలిస్టులు ఎవరైనా అనే డెఫినేషన్ గురించి మాట్లాడారు కదా. నా దృష్టిలో చెప్తున్న డిజిటల్ ఎరాలో రియల్ జర్నలిస్ట్ ఆర్ యూట్యూబర్స్. యూట్యూబ్ జర్నలిస్టులే నిజమైన జర్నలిస్టులు. అలా మావాడు నరేష్ రాత్రి 12:30 ఆడ ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కనిపించలే. మొన్న నిరుద్యోగుల ధర్నా చేస్తుంటే నాగేష్ ఒక్కరు కూడా కనిపించలే. కానీ రాత్రి 1 వరకు కాలోజీ ఉన్నది, లెజెండ్ ఉన్నది అనుకుంటా, 1:30 వరకు కూడా వాళ్ళతోనే ఉన్నారు. సాయంత్రం నుంచి వాళ్ళు నాగేష్ అక్కడనే ఉండి ఆ రాత్రి కూడా ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా కనిపించలే. అందుకంటున్నా నిజమైన జర్నలిస్టులు ఇమీడియట్ అక్కడ నుంచి మొత్తం ప్రపంచానికి చూపించారు. వాళ్ళు మొత్తం ఇమీడియట్ చూపించారు. అదే వేరే వాళ్ళు మర్చిపోయినా, సారీ, మైపాల్ కూడా ఉన్నారు, కంప్లీట్ కూడా మైపాల్ ఎక్కడ పడితే అక్కడ మైకులు పట్టుకొని మైపాల్ కూడా మొత్తం తిరుగుతున్నారు. అంటే అది జెన్యూన్ సమస్యనా కాదా? వాళ్ళు చెప్పినటువంటి మాటలే గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి మాటలే వాళ్ళకే గుర్తు చేస్తూ విద్యార్థుల నిరుద్యోగుల వాయిస్ మొత్తం అక్కడ ఉండి గ్రూప్ 2 చికట్పల్లిలో ఆ రోజు నేనే లైవ్ గా చూసినాను. విఠల్ నేను పోయినాం. మేము మధ్యరాత్రి మళ్ళీ టెలిఫోన్ వస్తే మేము పోయినాక వీళ్ళే ఉన్నారు అక్కడ. నాకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒక్కడ కనిపించలే. మరి ఎవరెవరు పక్షాలు, ఎవరు నిజమైన జర్నలిస్టులు? ఇప్పుడు సరే డిస్క్రిమినేషన్ పక్క పెడితే, శ్రావ్య ఒక ఆడపిల్ల, తెలంగాణ ఆడబిడ్డ, పోయి ఎక్కడో పోయి జర్నలిజం చేసుకుంటే ఎక్కడో పోయి మాట్లాడుతున్నదో ధైర్య సాహసంతో తీసుకుపోయి తప్పుంటే మాత్రం బరాబర్ తన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. తప్ప ఇప్పుడు నేను కావాలని అడిగినా నీ దగ్గర అది ఉందా అని, నువ్వు అది తీసుకున్నావు అని చెప్పని అడిగినా, లేదు నీ దగ్గర అది ఉంది కదా, అది FTL దాని కింద ఉన్నది కదా, ఉన్నది కాబట్టి నేను కూడా ధైర్యంగా చెప్తున్నా. ఒకటైతే కొండారెడ్డిపల్లి సంగతి నేనే మాట్లాడే కాబట్టి నేను చెప్తున్నా, ఇంకో సైడ్ చెప్తున్నా, నువ్వు అది ఇల్లీగల్ ఉంటే బరాబర్ నువ్వు గులగొట్టాల్సిందే, తప్పైందని క్షమాపణ కోరాల్సిందే, నువ్వు కూడా కోరాల్సిందే, నీకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఉన్నావు అని బొక్కలు కూడా పడేయాల్సిందే. డిఫమేషన్ కూడా వేసుకొని, కానీ అది నిజమైతే మాత్రం జరగాలి కదా, అది కూలగొట్టాలి కదా. ఇప్పుడు ఎక్కడ నేను ఒక చిన్న అంటే పత్రిక అనేది ఎంత పవర్ఫుల్ అంటే, నిన్నక మొన్న ఇక్కడ మద్దూరు ఊరికి పోయినాం, నేను మా వెంకట శంకర్ మేము కలిసి మద్దూరు ఊరికి పోయినాము. అదేంటంటే ఒక పేపర్లో, సాక్షి పేపర్లో ఒక పేపర్ కట్టింగ్ వచ్చి 90 మంది ఆడపిల్ల అమ్మాయిలు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు, బాత్రూమ్ గర్ల్స్ బాత్రూమ్ ఒకటే ఉన్నది, దానికి దర్వాజా కూడా సరిగా లేదు, వెనక బయట ఒక నిలబడితే లోపలికి పోవాలి. కరెక్ట్ మెయిన్ రోడ్ మీద ఉన్నది, మీ ఊరు సైడ్ అనే మెయిన్ రోడ్ మీద ఉన్నది. లైన్ పెడితే ఆ ఫోటో అది వచ్చింది. దాన్ని తీసుకొని మేము పోయినా, ఒక పత్రికలు వచ్చింది కాబట్టి మేము చూసి ఇక్కడి నుంచి పోయి అక్కడ దాకా పోయి దాన్ని స్పందించి మేము అక్కడ కూర్చోగానే మేము ఉన్నప్పుడే ఈ కమిషన్ వచ్చింది. మా ఆకునూరు మురళి గారి కమిషన్ అక్కడికి వచ్చింది. అది మేము పోతున్నాడు, వాళ్ళే తెలియదు, వాళ్ళు వస్తున్నాడు మాకు తెలియదు. మేము పోయి అక్కడంతా పిల్లలతో అంతా మాట్లాడే వరకు వాళ్ళు ఎంత అంటే ఇంట్లో కూడా చెప్పింది అంటే మేము ఇంట్లో చెప్పలేదు అని. ఎందుకు చెప్పలేదు అంటే ఇంట్లో చెప్తే మా చదువును బంద్ చేపిస్తారు. ఎందుకు బంద్ చేపిస్తారో పేదరికంలో ఉన్నాం, కానీ మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది. అంటే తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా 9 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కనీసం బాత్రూమ్లు వాళ్ళకు స్వేచ్ఛగా బాత్రూమ్ పోయేటువంటి పరిస్థితి కూడా లేకుండా ల్యాబులు గిబులు అంటే అదో పెద్ద కథ. అంటే ఒక బాత్రూమ్ల కాడికి కమిషన్ చైర్మన్ దిగి రావాల్సిన సిచ్యువేషన్ కాడుకుంటే మనం ఎంత అన్యాయంగా అయితే దారుణంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ వార్త ఎందుకు, మేము ఇక్కడ నుంచి పోయినాం, అది పేపర్లు వచ్చింది కాబట్టి న్యూస్ అయింది. ఇట్లా తెలంగాణలో కొన్ని 1000 బడులు ఉన్నాయి, నేనే చూసినాం బొచ్చం 1000 బడులు. అది ఒక పత్రిక వేసిండ్రు. ఇప్పుడు తను ఇక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి వేసింది కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నోళ్ళకి సంబంధించిన పత్రికలలో ఆ వార్త వస్తుందా? ఇప్పుడు మైపాల్ అంటే పోయి ఆ న్యూస్ కవర్ చేస్తాడు, శ్రావ్య పోయి కవర్ చేస్తుంది, రఘు వచ్చింది కాబట్టి న్యూస్ కవర్ అయింది.
నాగేజ్ వస్తే న్యూస్ కవర్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒక్కరిని రమ్మని చెప్పి ఒక్కడు కనిపించాడు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒక్కడు కూడా కనిపించలే. మాకెవరికని చెప్తా ఉన్నాడు, భయం అవుతుంది. ఎవరు ఏ ఛానల్ ఎవరితో ఉన్నారో అర్థం కాకుంటున్నది. అందుకంటే ఎప్పటివరకు దానికనైతే ఈవెన్ యూట్యూబర్స్ అయినా నిజాయితీగా ప్రజల పక్షానుండి సమస్యలను ఎప్పుడైతే మీరు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో, అది ఒకటే పేపర్ కటింగ్ కావచ్చు, దాన్ని స్పందించినట్టుగా ఎలా పోయినా టాయిలెట్లు కడుతున్నారు. కానీ అంతగా జరుగుతలేదు. ఇది టాయిలెట్లు కడుతున్నారు, కానీ వార్తలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటిది అనేది దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తారు. ఇలా ప్రజెంట్ చేసి వీళ్ళు నెత్తులు నోర్లు మొత్తుకొని రాస్తే ఆడికి తీర చూసే వరకే రాదు, అది ఆ వార్త రాదు. లేకపోతే వీటిని చెప్పిన కదా లోపల ఈయన చాలా విన్నా ఇవన్నీ జరిగినాయి. అందుకనే ఇవాళ ఏంటంటే ఈ ఏరాలో అసలైన నిజమైన మీడియా జనానికి తీసుకుపోయి సమాచారం తీసుకుపెట్టే నిజమైన ప్లాట్ఫామ్ ఏది ఉన్నదంటే అది జస్ట్ యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా తప్ప ఈ ఏరాలో, డిజిటల్ ఏరాలో ఇంకా వేరేది ఏది కాదు. వాళ్ళు కూడా ఇవాళ ఈ కమ్యూనికేషన్ పంపించినందుకు వాళ్ళు కూడా ఇవే వాడుతున్నారు. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు కూడా సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. కానీ వాళ్ళకు క్రెడిబిలిటీ రోజు రోజుకు తగ్గుతున్నది. ఇలా ఎట్లయిపోయింది, ఇక్కడ కూర్చొని లైవ్ ఇవ్వచ్చు కదా. మేము అనుకున్నప్పుడు మాకు ఓబీ వ్యాన్లు, మేము పెద్ద ప్లాన్లు చేసుకున్నాం. మేము ఉన్నప్పుడు తీసుకుపోవాలి, ఇంటర్నెట్లు కూడా ఉండకపోయేది. ఇలా ఎక్కడ ఉన్నా కానీ ఏ ఊర్లో ఏది పెట్టినా కానీ అది సమాచారం అవుతున్నది. కానీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు నిజాయితీగా మీ దగ్గర మీకు భయం లేదు, కొంతమందికి భయం లేదు, అది అర్థమైపోయింది. జనుకు లేదు, వణుకు లేదు, అది అర్థమైపోయింది. కానీ దాంతోపాటు క్లియర్గా మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసి కనుక పోతే లాంగ్ రన్లో మనం నిలబడగలుగుతాము. లేకపోతే మన మీద కూడా మీ మీద కూడా బ్రాండ్ వేసే సిచ్యువేషన్, ఊకే బ్రాండ్ వేస్తే కూడా ఏం కాదు, వాస్తవాలుగా చూపించగలుగుతాయి. ఇలా మళ్ళా చెప్పేది ఏంటంటే కొడంగల్లో ముఖ్యమంత్రి గారు నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు కనుక శ్రావ్య చెప్పినట్టుగా కనుక అది బఫర్ జోన్లో FTL కనుక ఉండేది ఉంటే నువ్వు ఆదర్శప్రాయంగా నువ్వు అది ఫస్ట్ కూలగొట్టు. నీ రంగనాథ్ ఇక్కడికి వెళ్ళి తీసుకపో, నీ మెషిన్లు తీసుకుపోయి అక్కడ కూలగొట్టి పియ్యి. కాదు అంటే ఇదే వేదిక మీకు చెప్తున్నా, శ్రావ్య మీద డిఫమేషన్ వేస్తావా, తననే చెప్తున్నది, ఇన్వైట్ చేస్తున్న తననే డిఫమేషన్ వేస్తావా, డిఫమేషన్ వేసుకో. కొన్నారెడ్డిపల్లి జరిగిన చావు సంగతి, గుడిలో ఊరేసిన సంగతి అయితే నేనైతే చేసిన ఎంక్వైరీ, ఇంకెవరైనా చేసేది ఉంటే చేసుకోండి. అది క్లియర్ కట్, అది కాదు. వాళ్ళు అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఒక ఛానల్ పోయి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు బిడ్డలు చెప్తున్నా, ఆటో ఆయన అడిగితే ఆటో డ్రైవర్ అన్నాడట, ఏమున్నా సార్ మొత్తం కూలగొడుతురుగా అన్నాడు, బూత్ మాట అని అన్నాడట. అంటే నిర్మాణం చేసుడు, క్యారెక్టర్ నిర్మాణం చేసినా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కానీ చాలా కష్టంతో, అంటే పైసలు ఎక్కువ ఫామ్ హౌస్లు కట్టేటోళ్ళ గురించి కాదు నేను చెప్పేది. పేదోళ్ళు లోన్ల మీదనో చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నో పుట్టకూటి కోసం బతుక్కుంటూ ఏదో చిన్న చిట్టీలు వేసుకొని అవి ఇవి చేసుకొని 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 15,000 రూపాయలు సంపాదించేటోళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఇలా ఫామ్ హౌస్. అందుకే చెప్తున్నాం, అక్కడికి కూలగొట్టుడు వేరు, మీరు ఇక్కడికి వచ్చే ఈ పేదోళ్ళ కాడికి వచ్చేది డిఫరెంట్. అందుకేంటంటే ఎప్పుడైనా కానీ ఫ్యాక్ట్స్ బేస్డ్, తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, నో ఫాల్స్ న్యూస్, నో ఫేక్ న్యూస్, నో ఫ్రాడులెంట్ ఆలోచనలు కాకుండా కమిట్మెంట్ తోటి కనుక ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తే జనం కన్విన్స్ అవుతారు, జనం ఈ మీడియా ఎంబడి ఉంటారని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఎవరైనా అదే అర్హతలు రాజకీయాలు అంటే మళ్ళీ మనం ఓట్లేసి ఆడ పెడుతున్నాం. కానీ ప్లాట్ఫామ్స్ లేకుండా పోతున్నాయి, జనం కూడా ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ ఆలోచన రావాల్సిన అవసరం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, జర్నలిస్టులు అంటే చులకనగా చూడకండి. ఇంకోటి ఏంటంటే వేదిక మీదకి నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, రేపు అక్రెడిటేషన్ కార్డ్స్ ఇచ్చే వాటిల్లో కూడా ఆల్ బెనిఫిట్స్ ఇవి నువ్వు లెజెండ్ పెట్టుకో, కాలేజీ పెట్టుకో, మన తొలి వెలుగు పెట్టుకో, PMR పెట్టుకో, OK TV పెట్టుకో, ఇంకేమైనా పెట్టుకోని ఏ పెట్టినా కానీ వీళ్ళందరికీ కూడా కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ తిరుగుతున్నారు పక్కకు పెడితే వీళ్ళు ఎక్కడ పోయినా ఏ పొక్కల ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని బయటికి తీస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వాలి. వాళ్ళకు జర్నలిస్ట్ రావాల్సిన ప్రతి బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరము, బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. యూట్యూబ్ ఛానల్సే ఇవాళ నిజమైన జర్నలిజం చేస్తున్నారు. ఎందుకంటే నేను కాలేజ్ డేస్ లో ప్రతి ఎడిటోరియల్ చదివేది. ఇప్పుడు అదే మా బిడ్డలు చెప్పినట్టు ఎడిటోరియల్ కాదు, ఓన్లీ ప్రొప్రైటోరియల్ సెపరేట్. యజమాని ఏదంటే అది యజమాని. ఇలా బీజేపీ ఉంటే బీజేపీకి అనుకూలమైన వార్తలు వస్తాయి, యజమాని కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ అనుకూలమైన వార్తలు వస్తాయి, యజమాని BRS ఉంటే BRS అనుకూలమైన వార్తలు వస్తాయి, యజమాని కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ వార్తలు వస్తాయి, యజమాని బీజేపీ ఆల్రెడీ చెప్పిన ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఉన్న వాళ్ళే ఉన్నాయి. కనుక యూట్యూబర్స్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది, వీళ్ళెవరికి భయపడేది లేదు. వాళ్ళు ఏంటంటే మీ లెక్క విలాసవంతమైన జీవితాలు గడపాలని కాదు, వాళ్ళు వాళ్ళ కెమెరాలు నడుచుడు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్లు, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒకరిద్దరు
వాళ్ళు నౌకర్లు ఎవరికైనా ఇచ్చేటట్టుంటే వాళ్ళకు అంతమంది సంపాదించుకుంటే సరిపోతుందని లెక్కల పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మెయిన్ మోటో జనం లోపలికి వాస్తవాలు తెలియజెప్పేటువంటి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. మైపాలు ఎడికెళ్ళి పుట్టిండు, ఉద్యమంలోకి వెళ్ళి పుట్టిన బిడ్డలు వీళ్ళంతా. అయ్యో ఇడ కొంతమంది ఉద్యమంలోకి వెళ్ళి పుట్టిన వాళ్ళు లంగలైన, అది వేరు విషయం. కప్పరా జర్నలిస్ట్ సంఘాలు పెట్టి తిరిగిండు, తెలంగాణ అంతా తిరిగిండు. ఇలా మళ్ళీ చూస్తే ఇక్కడనే ఉన్నాడు. కానీ జనం లోపల ఇటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది. విఠల్ కూడా చాలా అనుభవాలు చెప్పిండు. కాబట్టి మళ్ళీ ఏంటంటే వీళ్ళందరికీ ఆల్ బెనిఫిట్స్ రావాలి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ కన్నా ముందు. ఎందుకంటే వీళ్ళకి ఎవరు జీతాలు ఇస్తారు కాదు, వీళ్ళు పెట్టుకొని చేస్తారు. కాబట్టి వీళ్ళకు హెల్త్ కార్డ్స్ కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అన్నిటికీ ప్రభుత్వము వీళ్ళని ముందు పెట్టి తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ వేదిక మీదకి వెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.